నిన్న ఎంపీ హర్ష కుమార్ గారు పోయి కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇంట్లో లేరంట. ఓకే. సో అభిషేక్ గుజ్జర్లపూడి న్యాయం కోసం పోరాడదాం దయచేసి మిత్రులు, దయచేసి. ఓకే. వీళ్ళు చాలా మంది మాకెందుకు, మా దాకా వస్తుందా, మా యొక్క ఆర్థిక మూలాలు దెబ్బపడతాయేమో, ఇది మా పని మేము చేసుకుంటాం అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. రేపు అది వాళ్ళు ఈ అరాచకం వాళ్ళొక్కరితో ఆగదు. ఓకే. ఇప్పుడే చెప్తుండే ఒక బ్రదర్, కర్నూలులో మా చర్చి కులగొట్టిర్రు అన్న అని చెప్తున్నాడు. కులగొట్టిర్రు, మేము అది ఎట్లా ఎందుకు చేసిర్రు అని మేము పోరాడుతుంటే మా మీదనే ఉల్టా కేసులు పెడుతుర్రు అన్న అని ఏడుస్తున్నాడు. అర్థమైందా? అంటే ఈ అరాచకాలు ఆగాయి. ఈ పవన్ కళ్యాణ్ అనే చెత్తనా కొడుకు హ్యాండ్ ఇన్ గ్లవ్ అక్కడ ఈ చిన్నజీఆర్ గాన్ తోటి, ఈ యొక్క శ్రీనివాస వర్మ గాన్ తోటి, అక్కడ కేంద్రంలో ఉన్న అమిత్ షా తోటి వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. పాల్ సుధాకర్ అన్నగారు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. చేద్దాం, మన పోరాటం మనం చేద్దాం. ఒంటరిగా పోరాడుతున్నారు న్యాయం కోసం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ బ్రదర్. ఎస్ బ్రదర్, అది మతంకి సంబంధం లేనే లేదు. అందుకే ఏమంటున్నా, అది హిందువులు కూడా ఒక్క పర్టికులర్ క్రిస్టియన్స్ ముస్లిమ్సే కాదు, అందరికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది హిందువులకే. అది హిందువులు మెజారిటీ అర్థం చేసుకుంటారు కానీ వాళ్ళు పబ్లిక్లో వచ్చి చేస్తలేరు. అందుకే అంటున్నా, హిందూయిజము డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బ్రాహ్మణిజం. నేను చాలాసార్లు చెప్పిన. ఓకే. ఈ మనువాదము, బ్రాహ్మణిజము, ఈ యొక్క ఆర్యులకు సంబంధించినది, దే ఆర్ సుపీరియర్ అనేది, ఆ యొక్క బ్రాహ్మణ్ సుప్రీమసీ అనేది దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద ఇండిజినస్ పీపుల్. మూలవాసుల యొక్క ఏది హిందుత్వానికి ఈ ఆర్యుల ఈ యొక్క సనాతన ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. 99% మంది మూలవాసులందరూ హిందువులే. ఈ 1 to 2% వచ్చిన ఆర్యులు వాళ్ళ ఆధిపత్యాన్ని మన మీద కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సురాపానం తాగినటువంటి సురులు, ఈ యొక్క సురాపానం తాగినటువంటి డ్రగ్స్ తీసుకున్నటువంటి ఒక మంచి వ్యక్తులైనటువంటి ఈ యొక్క అసురులైనటువంటి మూలవాసుల మీద ఆనాటి నుంచి ఈనాటికి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళ ఆధిపత్యానికి రాజముద్ర వేసి వాళ్ళని అన్యాయానికి అప్రూవల్ చేసినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక రాజు అయినటువంటి రాముడు వాళ్ళ యొక్క అన్యాయాన్ని, భారతదేశంలో వాళ్ళ అన్యాయానికి సెటిల్ అయ్యేటట్టు చేసిండు కాబట్టి వాళ్ళకి దేవుడు అయిండు ఆర్యులకి. సింపుల్. రాముడు చేసినట్టు మనం ఎవరిని చేసినా మనని ప్రజలు అని ఉంచుతారు. నిండు శూలాలు గర్భవతి అయినటువంటి వైఫ్ని అడవులా వదిలేసి వస్తే ఏ వ్యక్తి కూడా హర్షించాడు. సింపుల్. యా, థ్యాంక్ యూ బ్రదర్ పాల్ సుధాకర్. డొక్క వీరరాజ్, కనబడుతున్న 3 సింహాలు సత్యమేవ జయతే అనే భావం. సత్యం మాత్రమే జయిస్తుంది కానీ అది చాలా టైం పడుతుంది. మన ఈ యొక్క కరెక్ట్ సరిపెల్ల రాజేష్ గాడు ఒక బ్రోకర్ గాడు అన్న. కరెక్ట్ దొంగనాకుడికి అయినాడు. ఎవరు? కమ్ది శిఖ. యా, కరెక్ట్ సిస్టర్. సో కుంబాల స్వామి, అనిత వంగలపూడి మేడం, వీడి మీద చర్య తీసుకోండి. ఏం చర్యలు తీసుకోండి. వంగలపూడి, దొంగలపూడి, ఏ పూడి అయినా సరే ఆమెకు కూడా ఎన్నికల పోటీ ఇవ్వాలి కదా వచ్చే ఎన్నికలలో. చూద్దాం వంగలపూడి గారు, చూద్దాం, చేయండి. ఎవరి మీద ఏం చర్యలు చేస్తారో చేయండి, చూద్దాం. అయిపోయింది, మీ పని అయిపోయింది. మీరు ఎల్లకాలం ఏం మారుస్తామంటే కలవదు. వచ్చే ఎన్నికలను చూడండి, టీడీపీ ఘోర పరాభవం జరుగుతుందో, ఘోర పరాభవంగా ఓడిపోతుందో లేదు చూడండి. పిల్ల రాజేంద్ర ప్రసాద్, జై భీమ్ అన్నా మీకు. జై భీమ్ బ్రదర్, జై భీమ్. ఎవరు? రాజు ముప్పిడి, కావాలని రాంగ్ రిపోర్ట్ ఇచ్చారన్న. కరెక్ట్ బ్రదర్. ఎవరు? సురేష్ గుప్తా, జై భీమ్, జై భీమ్ బ్రదర్. ఎవరు? గడ్డం జాషువా ఫిన్ని, dissatisfied investigation. I think the government must have taken the time to investigate and must equally satisfy the society. చేయాలి కానీ ఆ కేసుని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత బెటర్ అనేది వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు కానీ ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళ ఆదేశం కాబట్టి, పోలీసులు నిమిత్త మాత్రలు కాబట్టి వాళ్ళు చెప్పింది పాటించాల్సి వస్తున్నది. ఎవరినిరా బెదిరిస్తారు? వాళ్ళు జీతగాళ్ళు ఎట్లా బెదిరిస్తారు? వాళ్ళు సేవ చేయడానికి ఉన్నారు కదా, బెదిరియడానికి ఉన్నారు. ఐజీకి దొంగ వాళ్ళంతా వాళ్ళని తీసేయడం ప్రజలకు పెద్ద పనా కాదు. నాకు అధికారం లేదని ఆ యొక్క అసెంబ్లీకి పోకుండా ఈ యొక్క చిన్నపిల్లగానికంటే అధ్వానంగా గుక్క పెట్టి ఏడ్చిండు చంద్రబాబు నాయుడు. ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి నా భార్యని ఇట్లా అన్నారని చెప్పి ముఖమంతా గుక్క పెట్టి ఏడ్చిండు 70 ఏళ్ళ ముసలాయన.
అంటే తన అధికారం కోసం ఏడుస్తాడు, ఏమారుస్తాడు, తప్పుడు హామీలు ఇస్తాడు, ఎంత నీచానికైనా దిగజారుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. నువ్వే ఏడిచేటోడు ఉంటే మమ్మల్ని ఓటర్ కాపాడేటోడు, మా ఏడుపు తీర్చేటోడు కావాలి, కానీ మా ముందు వచ్చి ఏడిచేటోడు అంత బలహీన మాకెందుకురా? ఆలోచించండి మిత్రులారా. అంటిల్ అన్లెస్ ఫ్యామిలీ సపోర్ట్స్ నథింగ్ కెన్ బి డన్. అది ఫ్యామిలీ ఇష్యూ కాదు బ్రదర్, అది ఎవరికైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ సమాజాన్ని మంచి కోరే వారు ఎవరైనా సరే వాళ్ళు ఇంకా ఇట్లాంటి పునరావృతంగా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటే సంతోషం. ఏదో ఇక నేను విదేశాల నుండి ముచ్చడి చెప్పినట్టు కేఏ పాల్ గారు ఇంకోరో ముచ్చడి చెప్తే, హర్ష కుమార్ గారు ముచ్చడి చెప్తే కలవదు. వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకునే స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే ఏమైనా సమాజానికి మంచి చేసినట్టు ఉంటుంది. కేవలం ముచ్చడి చెప్తే వాట్ ఈస్ ద యూస్? అది అందరు చెప్తున్నారు కదా. సో అన్న జై భీమ్ బ్రదర్. చంద్రకాంత్, స్వరూప, ఐజాక్, దే నెవర్ స్టడీడ్ ఫిజిక్స్. ఇన్ యాక్సిడెంట్స్ బాడీ విల్ బి అవే ఫ్రమ్ ద బైక్ అండ్ నాట్ అండర్ ద బైక్. కరెక్ట్. బ్లడ్ మార్క్స్ ఆన్ వుడెన్ ప్లాంక్స్ ఆర్ నెవర్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ డిఎన్ఏ అనాలిసిస్. కరెక్ట్. డాగ్ స్క్వాడ్ రాలేదు, ఎలాంటి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఫేకే. అది రియల్గా వాళ్ళు ఎన్ని తీసుకున్నారు అనేది అది డౌటే. ఓకే. ఆ సీన్ రీక్రియేషన్ ఇవేం చేయలేదు, అన్ని ఫేకే. మాస్క్ అండ్ ఐ గ్లాసెస్ ఆర్ ప్లేస్డ్ రైట్ బిసైడ్ హిస్ ఫేస్. కాజ్ ఆఫ్ డెత్ అండ్ టైమ్ ఆఫ్ డెత్ నాట్ రివీల్డ్. అండ్ ఫోన్ డేటాని ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఆయన ఎవరికి కాల్ చేసిండు, లాస్ట్ కాల్ ఎప్పుడు వచ్చింది, ఫోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది, ఏ డేటా అది చేసినా మళ్ళీ అది ఫేకే చేస్తారు. ఆ ఫేక్ వన్ ఫోన్ చేస్తారు కానీ ఆయన ఒరిజినల్ ఫోన్ చేయరు. అందుకే ఏమంటున్నా, ఇది వాస్తవాలు కొంత బయటకు రావాలంటే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్తో మనం ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయిస్తే కొంత వస్తుందేమో అని ఒక ఆశ. ఓకే. ఆ ఫోన్ డేటా వస్తే చాలా విషయాలు బయటపడతాయి. ఎవరెవరికి ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ పోయినాయి అనేది మనకు తెలిస్తే, ఎవరెవరికి డబ్బులు పోయినాయి అని తెలిస్తే చాలా దొంగలు బయట వస్తారు. అది ఎవరు చేయాలి? వీళ్ళైతే చేయరు పోలీసులు. ఇప్పటివరకు అయితే ఫోన్ రిలేటెడ్ ఏం బయటట్లేదు. సో ద ఓన్లీ అదర్ ఆప్షన్ వీ హ్యావ్ ఇస్ యూజ్ ద ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. అది ఇంకా విదేశాల్లో ఉన్న ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయితే ఇంకా బెటర్ ఫోన్ డేటాని తెప్పియడానికి. అప్పుడు మనకి నమ్మకం ఉంటుంది అది ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కాలేదని. ఆలోచించండి. అందుకే ఏమంటున్నా అంటే ఒక జేఏసీకి ఏర్పడి ఏమేం చర్యలు తీసుకోవచ్చు. కేఏ పాల్ గారు నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఆ సెనేటర్ తెలుసు, అమెరికా మొత్తం ప్రెసిడెంట్, ఇన్ని దేశాల ప్రెసిడెంట్ నేను చెప్తే ఇంటర్వ్యూ అన్నప్పుడు కనీసం ఫోన్ డేటా రిపోర్టు, హానెస్ట్ రిపోర్టు తీసుకురండి బయటకి కేఏ పాల్ గారు. అప్పుడు మీకు ఉన్న పలుకుబడిని కొంచెం దానికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుంది. ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి తెలుసు అంటే ఎవరు నమ్ముతాడు? నమ్మడు కదా. ప్రశాంత్ మోని, కామన్ సెన్స్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ used to liquor will only have one brand, they can't have multiple brands at a time. కరెక్ట్ బ్రదర్. ఒక్కరు ఎట్ ఏ టైం ఒకటే బ్రాండ్ తాగుతారు. ఆయన గంత తాగకుండా ఎప్పుడున్నాడు? ఆయన ఏ రోజు తాగి ఉన్నాడు? ఇప్పుడు ఆ రోజు ట్రావెల్ చేసేటప్పుడే గన్ని సార్లు తాగినట్టే మిగతా అప్పుడు కూడా ఆయన తాగకపోతే బతకలేడు. అట్లా మిగతా సమయాల్లో అంతకుముందు మనకు తెలిసిన ప్రవీణ్ బ్రదర్ ఎన్నిసార్లు తాగిండు, ఎక్కడ తాగిండో ఒక్క ఎవిడెన్స్ చూపెట్టండి. ఎవరు చెవులలో తామర పూలు పెడుతున్నారు?